సో నిజంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ వర్క్లో ఆర్ఎస్ఎస్ కానీ లేదంటే మిగతా హిందువులకు సంబంధించిన ఏదైతే సంఘాలు ఉన్నాయో వాళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు బీజేపీ కోసం. అందరు తెలిసిందే, అది ఓపెన్ సీక్రెట్. తర్వాత బీజేపీలో ఉన్న కార్యకర్తలు కూడా కడుగట్టిన కాషాయ కార్యకర్తలు గ్రౌండ్లో పనిచేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ తోడు ఇప్పుడు ఒక 3 సంస్థలు గ్రౌండ్లో పనిచేస్తుంటే ఆపరేషన్ సాఫ్రాన్ పేరుతోని ఈ 3 సంస్థలు కూడా గ్రౌండ్ నుంచి ప్రజల లోపల భారతీయ జనతా పార్టీని ఎట్లా బిల్డప్ చేయాలని చెప్పేసి పనిచేస్తున్నారని చెప్పి ప్రజెంట్ ఇంతకుముందు 2 ఆల్రెడీ ఉండే. ఈ అభిష్ట అనే టీము కొత్తగా ఏంటి 3 టీంలు వస్తున్నాయి మొత్తానికి. మరి భారతీయ జనతా పార్టీ అధికారమే లక్ష్యంగా పనిచేస్తూ మేయర్ పీఠం కొట్టాలి ఈ 3 స్థానాల్లో అని చెప్పేసి చాలా పకడ్బందీగా స్కెచ్ చేస్తుంది. నాకు తెలిసి వీళ్ళు అనడం చర్చల్లో ఉన్నదాన్ని బట్టి చెప్తున్నా, అతి తొందరలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా మారే అవకాశం అని అంటారు. కానీ పార్టీ సిస్టమ్ ప్రకారం అయితే 3 సంవత్సరాలు ఉంటారు. మరి ఏం జరగబోతుందో తెలియదు. సో జిహెచ్ఎంసీ కొట్టాలి అనేది మాత్రం టార్గెట్. ఇంకోటి 99.9% రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఇన్ఛార్జిగా బండి సంజయ్ ఉండబోతున్నాడు అంటారు. సో బండి సంజయ్ ఆధ్వర్యంలోనే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగాలి, ఈ ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యం పెట్టుకున్నట్టుగా సమాచారం. అది ముందల పొంటే ఇంకా పూర్తి విషయాలు వచ్చే అవకాశం ఉన్నది.